హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్. ఎప్పట్లానే ఈరోజు కూడా ఒక యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అదే మన ఇంట్లోనే బటర్ పేపర్ని ప్రిపేర్ చేసుకునే విధానం అండి. దానికోసం ముందుగా ఒక టీ స్పూన్ బటర్ని తీసుకుని కాస్త కరిగించండి. తర్వాత A4 సైజ్ వైట్ షీట్స్ ఉంటాయి కదండి, వాటిని ఒక రెండింటిని తీసుకోండి. మనం ప్రింట్అవుట్ తీసుకోవడానికి యూజ్ చేస్తాం కదండి, అవే. ఈ బటర్ పేపర్ని కేక్ బేక్ చేసుకునేటప్పుడు అడుగు మాడకుండా పర్ఫెక్ట్గా రావడానికి, కుకీస్ ప్రిపేర్ చేసుకోవడానికి యూస్ చేస్తారండి. ప్రస్తుతం లాక్డౌన్ టైంలో ఇంట్లో అందరూ కేక్స్ చేస్తున్నారు. బటర్ పేపర్ బయట దొరకడం లేదు. అందుకని 5 నిమిషాల్లోనే మన ఇంట్లోనే దీన్ని తయారు చేసుకుందాం. ఇప్పుడు ఒక పేపర్ని తీసుకుని దానిని నేను రౌండ్ షేప్ ఉన్న కేక్ గిన్నె కోసం రౌండ్గా కట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు దీన్ని ముందు పేపర్ని మధ్యకి ఫోల్డ్ చేసి తరువాత దాన్ని మరలా మధ్యకి ఇంకోసారి ఫోల్డ్ చేయాలి. ఇలా కట్ చేసుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అండి, ఎడ్జెస్ పర్ఫెక్ట్గా వచ్చేటట్లు మడత పెట్టుకోవాలి. లేదంటే మనకి రౌండ్ షేప్ పర్ఫెక్ట్గా రాదన్నమాట. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకవైపు చివరిని ఇంకో వైపుకి ఇక్కడ చూపిస్తున్నట్లు ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేయాలండి. చూస్తున్నారు కదా, ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మనం కేక్ని ఏ బౌల్తో అయితే చేయాలనుకుంటున్నామో ఆ బౌల్ని వెనక్కి తిప్పి ఎంతైతే రౌండ్ షేప్ కావాలో చూసుకుని కట్ చేసుకోవాలండి. సెంటర్ నుంచి మనం దీన్ని పాయింట్అవుట్ చేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ ఈ విధంగా ఆ బౌల్ యొక్క సెంటర్ నుంచి పాయింట్అవుట్ చేసి అక్కడి నుంచి మనకి ఎంతైతే రౌండ్ షేప్ కావాలో ఆ రౌండ్ షేప్ని కట్ చేసుకోవాలండి. కట్ చేసేటప్పుడు స్ట్రైట్గా కాకుండా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నట్లు కాస్త వంకి తిరగాలన్నమాట. అప్పుడు రౌండ్ షేప్ పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ విధంగా రౌండ్ షేప్ ఉన్న కేక్ మౌల్డ్స్కి ఇక్కడ చూపించినట్లు కట్ చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్ రౌండ్ పేపర్ రెడీ అయిపోతుందండి. స్క్వేర్ షేప్ మౌల్డ్స్కి పేపర్ కట్ చేసుకోవడం అందరికీ తెలిసిన విషయమే కదా. చూసారు కదండి, పర్ఫెక్ట్ రౌండ్ షేప్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిపైన బటర్ని అప్లై చేసి మనం బటర్ పేపర్లా మార్చుకోవడమే ఉంది. మనం ముందుగా కరిగించుకున్న బటర్ని తీసుకుని ఇక్కడ నేను చిన్న కాటన్ పీస్ని తీసుకున్నానండి బటర్ అప్లై చేసుకోవడానికి. దానిని బటర్లో ముంచి ఈ విధంగా రౌండ్ షేప్ పేపర్ మీద అప్లై చేస్తున్నానండి. నేను ముందుగా పేపర్ మీద అప్లై చేయకుండా ఈ విధంగా రౌండ్ షేప్ని కట్ చేసుకున్న తర్వాత బటర్ని అప్లై చేస్తున్నానండి. ఇలా చేయటం వల్ల మనకి వేస్టేజ్ ఉంటుంది కదండి, కట్ చేసిన తర్వాత దానికి ఉన్న బటర్ అంతా వేస్ట్ అవుతుంది కదా. అందుకని నేను ఇక్కడ ముందు పేపర్ని కట్ చేసుకుని తర్వాత బటర్ని అప్లై చేసుకుంటున్నాను. ఇలా అప్లై చేస్తున్నప్పుడు కూడా కింద ఒక పేపర్ని ఉంచానండి. ఇది ఎందుకంటే దీనికి అంటుకున్న ఎక్స్ట్రా బటర్ ఏమైనా ఉంటే ఆ పేపర్కి అంటుకుపోతుంది. దానిని మరలా మనం కట్ చేసుకొని నెక్స్ట్ టైం యూస్ చేసుకోవచ్చని ఇలా చేస్తున్నాను. ఇలాగా పేపర్ రెండు వైపులా బటర్ని అప్లై చేసిన తర్వాత దానికి ఉన్న ఎక్స్ట్రా బటర్ని కింద పేపర్తో కాస్త ఈ విధంగా రబ్ చేసినట్లయితే దానికి అంటుకుపోతుందండి. చూసారు కదా, ఇప్పుడు చూస్తుంటే కాస్త గ్రీజీగా అనిపిస్తుంది, కానీ ఒక 5 నిమిషాలు ఫ్యాన్ కింద ఆరబెట్టామంటే మనం బయట కొన్న బటర్ పేపర్ ఏ విధంగా అయితే ఉంటుందో అలాగే అచ్చం రెడీ అయిపోతుందండి. ఇప్పుడు కింద ఉన్న పేపర్ని కూడా ఫోల్డ్ చేసుకుని కట్ చేసుకుందాం. ఇలా బటర్ పేపర్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ బటర్ ఏమీ అవసరం లేదండి. ఒక్క 1/2 టీ స్పూన్తోనే 3 నుంచి 4 బటర్ పేపర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీ దగ్గర టైంకి బటర్ అవైలబుల్గా లేనట్లయితే కుకింగ్ ఆయిల్నైనా యూస్ చేసి దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనం దీనిని తయారు చేసి నిల్వ ఉంచుకోక్కర్లేదండి. అప్పటికప్పుడు ఒక 5 నిమిషాల ముందు ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, ఆరిన తర్వాత బటర్ పేపర్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. కేక్ని ప్రిపేర్ చేయాలనుకుంటున్న బౌల్ని ముందుగా బటర్తో గ్రీస్ చేసి తర్వాత మైదా వేసి డస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం రెడీ చేసిన బటర్ పేపర్ని ఉంచి పేపర్ పైన కాస్త బటర్ని అప్లై చేయాలి. ఇలా బటర్ పేపర్ని యూస్ చేస్తున్నట్లయితే మనం మైదాతో డస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. కానీ ఇక్కడ నేను ప్రాసెస్ని మాత్రమే చూపిస్తున్నాను. ఇలా బటర్ పేపర్ని యూస్ చేయడం వల్ల మనం కేక్ని ఏ బౌల్లో ప్రిపేర్ చేసినా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా రెడీ చేసుకున్న బౌల్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని యాడ్ చేసుకుని కుక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా తయారు చేసుకున్న బటర్ పేపర్ని యూస్ చేసి కేక్ని ప్రిపేర్ చేసుకున్నానండి నేను. చూసారుగా, అడుగు మాడకుండా అంటుకోకుండా ఎంత పర్ఫెక్ట్గా కేక్ నుండి ఈ బటర్ పేపర్ సపరేట్ అయిందో.
ఈ బటర్ పేపర్‌ని మీరు ప్రిపేర్ చేసి ట్రై చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.